హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆ 10 లక్షల రూపాయల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఆ డబ్బు చందుబావకి ఎలా తెచ్చివ్వాలి? ఒక్క పైసా కాదు, 10 లక్షల రూపాయలు. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేస్తే ఏదో విధంగా నువ్వే సర్ది చెప్పమని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎలా అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. అవును, నర్మద నగలు చాలా ఉన్నాయి. ఆ నగలు నేను దొంగతనం చేసి ఆ నగలు అమ్మేసి ఆ 10 లక్షల రూపాయలు తెచ్చి బావకి ఇస్తే ఇక నా కాపురానికి ఎటువంటి లోటు ఉండదు. ఇక కొద్ది రోజుల తర్వాత అది బయటపడితే ఎవరి మీద ఒకరి మీద నెట్టేయొచ్చు. నేనే తీసినని గ్యారెంటీ ఏముందని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూనే ఉంటుంది. ఇంతలోనే ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక శ్రీవల్లి అనుకున్న రోజు రానే వచ్చింది. ఇక వెంటనే శ్రీవల్లి నర్మదా గదిలోకి వెళ్ళి ఆ నగలన్నీ దొంగతనం చేస్తుంది. ఇక శ్రీవల్లి, అమ్మ, ఇప్పుడు ఈ నగలు అమ్మితే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇవి వెంటనే బావకి ఇస్తే నా గురించి ఎవరికి నిజం తెలియదు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నర్మదకి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంతలోనే నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అనగానే అప్పుడు తన ఫ్రెండ్, చూడు నర్మద, 2 రోజుల్లో నా పెళ్ళి ఉంది. నువ్వు మాత్రం ఈరోజే బయలుదేరి రావాలి అని తన ఫ్రెండ్ చెప్పడంతో అప్పుడు నర్మద, అదేంటే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, నేను కరెక్ట్ టైంకే వస్తాను అని చెప్పి నర్మద ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే సాగర్ అక్కడికి వస్తాడు. ఏంటి నర్మద, ఎవరు చేశారు ఫోను అనగానే అప్పుడు నర్మద, బావా, ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి, నేను వెంటనే వెళ్ళాలి అని నర్మద అంటుంది. అప్పుడు సాగర్, అదేంటి నర్మద, ఈ విషయం నాన్నకు తెలిస్తే మళ్ళీ కోప్పడతాడో అనగానే అప్పుడు నర్మద, లేదు సాగర్, ఎలాగైనా నేను ఈ పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పి ఇక నర్మద బీరువా దగ్గరికి వెళ్ళి తన నగలు చూస్తూ ఉండగా ఇంతలోనే బీరువాలో తన నగలు కనిపించవు. అది చూసిన నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది. సాగర్, ఇదేంటి, బీరువాలో నగలు కనిపించడం లేదేంటి అని నర్మద అనగానే అప్పుడు సాగర్, ఏంటి నర్మద, బీరువాలో నగలు కనిపించకపోవడం ఏంటి? మొన్న నువ్వు చందు అన్నయ్య పెళ్లిలో వేసుకున్నావు కదా, మరి ఎక్కడ పెట్టావు అని సాగర్ అంటాడు. అప్పుడు నర్మద, లేదు సాగర్, ఇక్కడే పెట్టాను, అవి కనిపించడం లేదేంటి అని నర్మద కంగారు పడుతూ ఉంటుంది. ఇక హాల్లోకి వచ్చి అత్తయ్య, మావయ్య, అందరూ రండి అని పిలుస్తూ ఉంటే ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి, అమ్మ నర్మద, ఏం జరిగిందమ్మా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, అత్తయ్య, నా నగలు కనిపించడం లేదు. మొన్న చందుబాబు పెళ్లిలో వేసుకొని తీసి బీరువాలో పెట్టాను, కానీ ఆ నగలు కనిపించడం లేదు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే వేదవతి, అదేంటమ్మా, నగలు కనిపించడం ఏంటి, సరిగ్గా వెతికావా అనగానే అప్పుడు నర్మద, వెతికాను అత్తయ్య, అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు అని నర్మద అంటుంది. ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వచ్చి, ఇప్పుడు ఆరాధిస్తే నేనే ఆ నగలు తీసుకున్నానని అందరికీ తెలిసిపోతుంది. వెంటనే నేను ఆ నగలని ఎవరి మీదనో నెట్టకపోతే ఇక నా నిజం బయటపడుతుంది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే, చూడు మావయ్య గారు, అసలు ఆ నగలు అమ్మవలసిన అవసరం ఎవరికి ఉంటుంది, ఒక ధీరజ్కు తప్ప అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న ధీరజ్, ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే ధీరజ్, వదిన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఆ నగలు తీయడమేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, లేకపోతే ఏంటి ధీరజ్, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నగలే అమ్మేశావు, ఇప్పుడు నర్మద నగలు అమ్మలేదని గ్యారెంటీ ఏంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ, చూడక్క, ఆయన నా నగలు అమ్మేశారని నీతో ఎవరు చెప్పారు, అయినా అవి నా నగలు,
కానీ ఆయన నీ నగలు తీసుకున్నాడని గ్యారెంటీ ఏమిటి? చూడక్క, ఆయన మీద ఇంత పెద్ద నింద వేయొద్దు అని ప్రేమ అంటుంది. ఇక ఇంతలోనే నర్మద, చూడక్క, ధీరజ్ అలాంటి పని ఎప్పటికీ చెయ్యడు, నాకు తెలుసు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి నర్మద, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ధీరజ్ నెలకి ఇంట్లో 10,000 రూపాయలు ఇవ్వాలి, అవి ఎక్కడ తెస్తున్నాడు? ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తే కాలేజీ ఫీజు, మరి ఇంట్లోకి 10,000 రూపాయలు తెచ్చిస్తున్నాడా అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు నర్మద, చూడక్క, నువ్వు ధీరజ్ మీద అలాంటి నింద వేయొద్దు. అసలు ధీరజ్ అసొంటి తప్పు ఎప్పటికీ చెయ్యడు, కావాలనే ఇది ఎవరో చేసి ఉంటారు అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, లేదు నర్మద, ఈ నగలు ధీరజే దొంగతనం చేశాడు అని శ్రీవల్లి ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. ఇక ధీరజ్ మాత్రం, చూడొదిన, నువ్వేదో మనసులో పెట్టుకొని మా నాన్న ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నావు అని ధీరజ్ అంటాడు. అప్పుడు రామరాజు, నోర్మీరా, కావాలని ఇదంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నా ముందు నాటకమాడుతున్నావా అని చెప్పి రామరాజు వెంటనే ధీరజ్ చెంప పగలగొడతాడు. దాంతో ప్రేమ చాలా బాధపడుతూ, చూడండి మావయ్య, ఎవరు చెప్పిన మాటలు నమ్మి నా భర్తని అందరి ముందు అవమానించడం మంచిది కాదు అని ప్రేమ అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడమ్మా, వీడి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాడు చిన్నప్పటి నుండి ఇలాగే, ఒక పని అంటే శ్రద్ధ లేదు. అయినా నేను సంపాదిస్తుంటే ఇన్ని రోజులు తిని కూర్చొని డబ్బన్నా విలువలేదు. అందుకే వీడు శ్రీవల్లి అన్నట్టు ఖచ్చితంగా ఆ దొంగతనం చేసే ఉంటాడు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు అంతలోనే వేదవతి, ఏంటండి, ఎప్పుడు చూసినా చిన్నోన్ని అందరి ముందు అవమానించడం తప్ప వాణ్ణి మీరు ఎప్పుడు అర్థం చేసుకున్నారండి అని వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, నాన్న, నేను ఈ తప్పు చెయ్యలేదు నాన్న, కావాలనే ఈ నింద వదిన నా మీద వేస్తుంది అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద ఆలోచిస్తూ ఉంది. ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, ఆ సీసీ కెమెరా ద్వారానే ఆ నగలు ఎవరు తీశారో తెలిసిపోతుంది అని చెప్పి నర్మద వెంటనే రామరాజుతో, మావయ్య, ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎవరి నిజ స్వరూపం బయటపడుతుంది అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి, సీసీ కెమెరా ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను ఆ దొంగతనం చేశానని అందరికీ తెలిసిపోతుంది ఎలా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ, లేదు మావయ్య, అసలు ఆ సీసీ కెమెరా ఓపెన్ చేయవలసిన అవసరమే లేదు, ఈ దొంగతనం చేసింది ధీరజే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడమ్మా, ఆ సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అసలు నిజ స్వరూపం తెలిసిపోతుంది, నువ్వు ఆగు అని చెప్పి ఇక వేదవతి, రామరాజు, ధీరజ్ అందరూ కూడా ఆ సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అందులోనే శ్రీవల్లి నర్మద గదిలోకి వెళ్ళి తన నగలు దొంగతనం చేసినట్టు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొట్టి, చూడు, ఈ నగలు దొంగతనం చేసింది నువ్వు, కానీ ఆ నిందని ధీరజ్ మీద వేసి వాణ్ణి ఇంట్లో నుంచి పంపించాలని చూసావు కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా బాధపడుతూ, అది కాదత్తయ్య అని అంటూ ఉంటుంది. ఇక నర్మద, చూడత్తయ్య, అసలు అక్క ఆ దొంగతనం ఎందుకు చేసిందో నాకు తెలుసు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, ఎందుకమ్మా, ఏం జరిగింది అని రామరాజు అంటాడు. అప్పుడు నర్మద, చూడు మావయ్య, శ్రీవల్లి వాళ్ళకి మనం ఎన్నో ఆస్తులు అంతస్తులు వాళ్ళ ఫైనాన్స్ బిజినెస్ అని మనల్ని మోసం చేసి శ్రీవల్లి వాళ్ళ అమ్మ తనని బావగారికిచ్చి పెళ్లి చేసింది. కానీ ఆ పెళ్లి జరిపించడానికి కూడా తన దగ్గర డబ్బు లేకపోవడంతో బావగారిని బ్రతిమిలాడడంతో తను సేటు దగ్గరికి వెళ్ళి ఆ 10 లక్షల రూపాయలు సేటు దగ్గర తెచ్చి భాగ్యంకి ఇచ్చాడు. ఇక శ్రీవల్లి ఆ సేటుకిచ్చే డబ్బు కోసమే నా నగలు దొంగతనం చేసి ఇక ఆ నిందని ధీరజ్ మీద వెయ్యాలని చూసింది అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక ప్రేమ చాలా కోపంగా, ఏంటక్క,
ఇప్పుడేమంటావు? అయినా నా భర్త అలా చేయడని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం అదే విధంగా నా భర్తని దోషిగా నిలబెట్టావు. చూడు, ఇంకొకసారి మా విషయంలో తలదూర్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక చందు మాత్రం, ఏంటి శ్రీవల్లి, నన్ను మోసం చేయడానికి, నా తమ్ముణ్ణి ఒక దోషిగా నిలబెట్టడానికే ఇంత ప్లాన్ వేశావా? అచ్చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చందు అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ చందు, ఇలా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి శ్రీవల్లిని అరెస్టు చేయమని చెప్పు అని రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి, వద్దండి, ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో పెడితే తన జీవితమే నాశనమైపోతుంది. అందుకే శ్రీవల్లిని వాళ్ళ పుట్టింటికి పంపించేయండి అని వేదవతి అంటుంది. ఇక దాంతో చందు, శ్రీవల్లి, ఒక్క నిమిషం కూడా ఇక నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక శ్రీవల్లి మోసం గురించి తెలుసుకున్న రామరాజు, వేదవతి, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు, ఒరే చందు, నన్ను క్షమించరా, శ్రీవల్లి ఎంతో మంచిదని నమ్మి తనకు నీకిచ్చి పెళ్లి చేశాను, కానీ తను ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా నర్మదా నగలు దొంగతనం చేసి ఆ నేరాన్ని ధీరజ్ మీద నెట్టాలని చూసిన శ్రీవల్లి సీసీ కెమెరా ద్వారా అసలు నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన నర్మదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.